when investors come, it's very hard to walk away from him. So he will ensure that he will shake your hands, he'll sign a deal, and he'll ensure that something gets done in Andhra. So I can, on behalf of all of you, I can just wish him all the best for the sake of Andhra Pradesh, for the sake of our country, and for the upliftment of India as a country. So thank you very much, sir. Whatever you do for Andhra, whatever you do for India, it is really, really great. I wish we have more leaders like you, and even greater, I'm sure we'll have greater success in years to come. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే దిశగా మరో కీలక అడుగుపడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ ఐటీ దిగ్గజం ఎర్న్స్ట్ అండ్ యంగ్ అమరావతిలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగంలో వస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్లలో ఇది ఒకటిగా నిలవబోతోంది. అమరావతిని కేవలం పరిపాలన నగరంగా కాకుండా ఆర్థికంగా ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు విజన్ కు ఈవై రాక గట్టి బలాన్ని ఇచ్చింది. అమరావతిలో ఈవై తన గ్లోబల్ డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ట్యాక్స్ కన్సల్టింగ్, ఆడిటింగ్ సేవలను అందించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహా వైబ్ ఇప్పుడు అమరావతిలో కనిపించబోతోంది. ఈవై రాకతో కేవలం భవనాలు మాత్రమే రావడం లేదు, ఏపీ యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ప్రారంభ దశలోనే వేల సంఖ్యలో ప్రొఫెషనల్ ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఫైనాన్షియల్ అనలిస్టులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. మన రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే గ్లోబల్ కంపెనీలో పనిచేసే అదృష్టం దక్కబోతోంది. ఈవై లాంటి బిగ్ 4 కంపెనీలు ఒక చోటికి వచ్చాయంటే వాటి వెంటే ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా క్యూ కడతాయి. ఇప్పటికే అమరావతిలో మౌలిక సదుపాయాలు వేగంగా పుంజుకుంటున్న తరుణంలో ఈవై ఎంట్రీతో రియల్ ఎస్టేట్ నుంచి సర్వీస్ సెక్టర్ వరకు అన్ని రంగాల్లో కొత్త ఊపు రానుంది. లోకేష్ తన పర్యటనలో పదే పదే చెబుతున్నట్లుగా అమరావతిని సెమీకండక్టర్ ఐటీ హబ్ గా మార్చడంలో ఈ పరిణామం కీలకం. మొత్తానికి అమరావతి మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఎకానమీకి బూస్ట్ ఇస్తూ, యువతకు భరోసా కల్పిస్తూ ఈవై అడుగుపెట్టడం అనేది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయి. బ్రాండ్ అమరావతి ఇక గ్లోబల్ మ్యాప్ లో టాప్ గేర్ లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.